బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? జంపినాయుడు. ఏం చేస్తారు కాపీ పని. ఏంటి, ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు, ఎలా ఉంది అసలు ముఖ్యంగా? పర్వాలేదు. అసలు ప్రజలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అదంతా చెప్పేదే. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పడకపోతే ఎవడైనా అలాగే చెప్తాడు. రాజకీయ లబ్ధి కోసమే అలాంటి ప్రసారాలు, అంతే, ఇంకేం లేదు. అంటే చంద్రబాబు నాయుడు వచ్చే ఈ 19 నెలల్లోనే రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశాడు. జగనే కానీ ఉండుంటే బాగుండేది, డెవలప్మెంట్ ఉండేది అని చెప్పి అంటున్నారు. లేదు, వాళ్ళు వచ్చి ఉంటే ఇంకా సర్వనాశనం అయిపోయేది. ఎందుకని? అంతా లంచగొండి నాయకులు కాబట్టి. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఏంటి పాపం, మరి గతంలో 150 సీట్లు గెలిపించే పరిపాలన జరగలేదు గతంలో? అప్పుడు ఒకసారి అనుకుని ఏడ్చుకొని వెళ్తే గెలిపించారు అది. అంతేగాని ఇలా రోడ్ల మీద గుంతలు చేసేసి జనాలని నడ్డి ఎరగొడతాడని ఎవడు అనుకోలే. మరి రెండోసారి ఎందుకు రాలేదు? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఎవరైతే బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వస్తూ ఉంటే వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అసలు చంద్రబాబు ఏంటి ఎలా చేస్తున్నాడు? ఆయన జిల్లాలోనే ఆయనకి వ్యతిరేకత వచ్చింది. ఇంకా రాష్ట్రం గురించి ఎందుకు ఆయనకి? ఎవరికి వ్యతిరేకత వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు కాపీ వర్క్ అని చెప్తా ఉన్నారు. ఎలా ఉన్నాయి బాబాయ్ పనులు దొరుకుతున్నాయి మీకు? ఆయన ఉండేటప్పుడు వారానికి 2 రోజులు చేయడం కష్టం. ఇప్పుడు వారానికి 5 రోజులు 6 రోజులు చేస్తున్నాం. ఇప్పుడు బిల్డింగ్ కట్టుకోవాలన్నా హ్యాపీగా కట్టుకుంటున్నాడు బిల్డర్ కానీ ఇంటి యజమాని కానీ. అప్పుడు అలా కాదు, ఒక సచివాలయం నుండి ఒక 2 వచ్చేవాళ్ళు ఇంత మీరు కట్టాలి, అలా అయితేనే, లేకపోతే అక్కడ మరి ఇప్పుడు ఇసుక ఫ్రీ అని చెప్తున్నారు, మరి మీకు దొరుకుతుందా బాబాయ్? ఇసుక విపరీతంగా కుప్పలు వచ్చేస్తుంది. ఇసుక 2500 ట్రాక్టర్, లారీ 5000. అప్పుడు 1,50,000, 75,000, 50,000. అప్పుడు ఐరన్ 95 లక్ష, ఇప్పుడు 45, 50. మీ అందరి పనులు కూడా దొరుకుతుంది. సిమెంట్ కట్టకి 400, ఇప్పుడు సిమెంట్ కట్ట 270 నుండి 300 వరకు ఉంది. మీరు టాబీ వరకు అంటూ ఉన్నారు. అమరావతిలో ఇప్పుడు పనులు చేయడానికి వెళ్ళారా మీరు? అదే మేము వెళ్ళలేదు, మా వాళ్ళు వెళ్ళారు. అక్కడ తెలుసు కదా మీకు వాతావరణం ఎలా ఉందో, పరిస్థితి ఎలా ఉందో. మరి ఈ సంవత్సరం చంద్రబాబు వచ్చిందాక డెవలప్మెంట్ ఏమైనా గమనిస్తున్నారా మీరు? అవును, అప్పుడు ఆయన కట్టే బిల్డింగ్లన్నీ తప్పులు చేసి అన్ని సర్వనాశనం చేసి వీళ్ళు వచ్చి బాగు చేశారు. ఇప్పుడు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు అమరావతిలో రాజధాని దేనికి, అసలు బిల్డింగ్లు నిలబడవు, నీళ్ళల్లో కడుతున్నారు చంద్రబాబు, కరెంట్ లేదు, నీళ్ళు లేవు, రోడ్లు లేవు అని చెప్పి మాట్లాడుతున్నారు. బిల్డింగ్ అంటే మనకి ఎక్కడ అనుకూలంగా ఉందో అక్కడ కడతాం. వాళ్ళు కూడా ఏం తక్కువ లోతు వెళ్ళారు, 150 అడుగుల లోతు వెళ్ళారు కిందకి. ఆగరు, 150 అడుగుల లోతు వెళ్ళారు, 3 అడుగులు ఎడలుపున్నాయి. ఎందుకు నిలబడదు? ఏమైనా 10 అడుగులు కాదు కదా. చంద్రబాబు పట్టించుకోవట్లేదు, ప్రజలు మోసం చేస్తున్న హామీలతో అంటున్నారు. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అలాంటి మాట్లాడతారు. అంటే గతంలో నవరత్నాలు ఇచ్చాము మేము, నవరత్నాలు ఇచ్చేసి ప్రజల మీద వేసి నడ్డెరగొట్టేశారు. ఏంటి బాబాయ్? ఈరోజు మేము కోలుకోకపోవడానికి కారణం ఏంటి? అప్పుడు దెబ్బే. అప్పట్లో బాగుంది, ఇప్పుడు ఎందుకు మేము ఎలా ఉంటాం చెప్పు? మరి నా ప్రభుత్వ హయాంలోనే పథకాలు మొత్తం సక్రమంగా అందని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, అసలు చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి కొంతమందికి పని లేని వాళ్ళకే పనికొచ్చి కూర్చొని తాగడానికి తినడానికి మళ్ళీ ఎవరికి వెళ్తాయి? గవర్నమెంట్కే కదా. ఇప్పుడు తాగుపోతున్నాడు, ఆ డబ్బులు ఆడికి వేస్తాడు, వాడు వెళ్ళి అక్కడ ఖర్చు పెడితే ఎక్కడికి వెళ్తాయి? గవర్నమెంట్కే కదా. ఆడికే లాభం, జనాలకు కాదు కదా. దానివల్ల కుటుంబం నాశనం అయిపోతుందా లేదా? అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా మందు రేట్లు బీభత్సంగా మీరు చేసి వాళ్ళ సొంత బ్రాండ్లే తయారు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పటికి 100 రూపాయలు తేడా ఉంది ప్రతి ఒక్క బ్రాండ్ మీద. కాబట్టి మీ రిలేటివ్స్ ఎవరన్నా బయట రాష్ట్రాల నుంచి ఎవరన్నా వచ్చారా మీకు? మాకు ఇంకా లేదు, ఇది దిగుతారు ఇప్పుడు. అంటే వాళ్ళందరూ అనుకుంటున్నారంట చంద్రబాబు మనకు గెలిపించిన దీనికైనా రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశారు చంద్రబాబు, సంక్రాంతికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ అనుకుంటున్నారంట. బాబు నిజమేనా? వాళ్ళు ఏం అనుకోలేదు. వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి ఒక్కొక్కడు 2 లక్షలు, 2,50,000, 3 లక్షలు, 5 లక్షలు జీతగాలు అయ్యారు. ఎవరు పుణ్యం అంటారు? చంద్రబాబు నాయుడు వల్ల. మరి ఎందుకన్నా బాబాయ్ వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు, దేనికంటారు? వీళ్ళకి ఏం లేదు, అంతా మళ్ళా రాష్ట్రం పోతే అక్కడెక్కడ కొండలలో కొట్టుకొని వెళ్ళిపోవడానికి, అంతే, ఇంకేం లేదు. ఈసారి వచ్చి ఉంటే విశాఖ కొండలు ఉండవు, శ్రీకాకుళం కొండలు ఉండవు, పార్తపురం కొండలు ఉండవు, అసలు విజయవాడలో సెంటర్లో ఉన్న కొండ కూడా ఉండదు. సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయేది, అది సుధరాయి కదా, సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళేది ఆ కొండ.
అంటే ఫైనల్గా ఈ గత 5 ఏళ్ల పాలనకి ఈ 19 నెలల కాలానికి తేడా ఏం చెప్తారు మీరు? చాలా తేడా ఉంది. దీని మీద బెటర్, వాటి మీద ఇది బెటరు. ఈ గవర్నమెంట్ వచ్చినామంటే గంజాయి బ్యాచ్ కనపడలేదు, గంజాయి అమ్మేవాడు కనపడట్లేదు, ఎక్కడ పబ్లిక్గా ఏదైనా గొడవ చేసే వాళ్ళు బెదిరిద్దాం అనేవాడు కనపడలేదు. ఏ రాత్రి అయినా సరే మేము వస్తున్నాం. అప్పుడు అలా కాదు, బాంబే కాలం నుండి సింగనార్ నుండి బాంబే కాలం మీదకి వస్తే గంజాయి బ్యాచ్ రాళ్ళు పట్టుకొని ఇసిరేవాళ్ళు. నేనే సామాన్లు తీసుకొని సైకిల్తో వస్తుంటే ఆ బిల్డింగ్ దగ్గర నుండి ఇసిరాడు. అయితే ఆ తల్లి అడిగింది, ఏంటి మా వాడిని కొట్టావని. నీ కొడుకు మామూలు లేడు, గంజాయి చేస్తున్నాడు, ముందు ఆడిని తీసుకెళ్ళి ఇంట్లో కాన్నా అంటే ఆమె కూడా మరి గంజాయి తాగిందేమో, నా కొడుకుని ఇలా అంటావా అది ఇది అని ఒక్కడు కొడతాడు, మెట్ల దగ్గర పడ్డాడు. ఆ దెబ్బతో 10 మంది వచ్చారు. ఏంటంటే అంతే వీడు రాళ్ళు ఇసురుతాడు అన్న. ఈ ప్రభుత్వంలోనే గంజాయి బాగా దొరుకుతుంది, మా ప్రభుత్వంలో లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మా రైలు కాట్ల మీద ఎందుకు మీరు ఎక్కడ కాదు అడిగేదే. వార్డుకి 1వ వార్డుకి కానీ 2వ వార్డుకి కానీ 3వ వార్డుకి కానీ ఏ వార్డుకైనా వెళ్ళి అడగండి, గంజాయి బ్యాచ్ ఇదివరకులాగా ఉందా లేదా అని ఒకసారి అడిగితే తెలిసిపోతుంది. నేను చెప్పక్కర్లేదు, లేడీసే చెప్తారు. ఆ విధంగా దొరుకుతుంది గతంలో. ఇంటికి నువ్వు తాగుతానంటే నీ ఇంటికి సరఫరా ఆటోల మీద. ఈరోజు ఆ అమ్మేవాడు వాడు సైలెంట్గా ఆటో వేసుకుంటున్నాడు. అంటే ఎందుకని బాబాయ్ గత ప్రభుత్వంలో మీరే అంటా ఉన్నారు విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని చెప్పి, ఎందుకని అసలు ఆ పరిస్థితి దేనికి వచ్చిందంటారు? అది రాజకీయ నాయకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు తెచ్చి గంజాయి తెచ్చి వ్యవసాయం అమ్మించేవాళ్ళు. ఎంతదా ఇంత 300 ఇంతే ఉంటుంది ప్యాకెట్లు. నేనే చూసేవాడిని, ఇదేట్రా ఇక్కడ సెంటర్లో గంజాయి అంటే వాళ్ళు ఒక 10 మంది అయ్యి తిరగబడేవాళ్ళు. తిరగబడినా మేము భయపడ నా ఇల్లు అక్కడే ఆ ప్లేస్ దగ్గర ఎప్పుడు కూర్చుంటాం కాబట్టి మాకు భయం లేదు. గంజాయి తాగినా ఆడైనా అలాంటి వాళ్ళ దగ్గర మేము భయపడము. మరి మీరు ఏదైతే చంద్రబాబు నాయుడుకి కానీ జగన్ కానీ ఓటేసే ముందు మాకు ఈ ప్రభుత్వం ఇతను వస్తే ఈ మంచి చేస్తారని చెప్పి ఓటేస్తారు, మరి మీరు అనుకున్నట్లు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందా? పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పాల్సిందే, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఇళ్ళ కోసమని డబ్బులు కట్టారు. అలాంటి వాళ్ళకి ఇల్లు వచ్చేలాగా న్యాయం చేయమని చెప్పాలి మీరు. అంటే చేస్తారా, నమ్ముతున్నారా మీరు? ఇలా 50,000 1,00,000 25,000 కట్టి ఉన్నారనమాట. 25,000 కట్టిన వాళ్ళకి గవర్నమెంట్లో ఏం చేసిందంటే ఇల్లు లేదు మీరు 25,000 తీసుకోండి అనుకుని ఇచ్చేసి ఆ ఇల్లు అమ్మాలని చూసింది. టెండర్ వేసి అమ్మేయాలని చూసింది. అయితే కోర్టుకి వెళ్తే కోర్టు ఆపింది అట్లా. ఆ ఇల్లులో ఇప్పుడు ఈ డబ్బులు కట్టే వాళ్ళకి వీళ్ళకి అందేటట్లు చూస్తే చాలు మీరు. ఫైనల్గా ఏ ప్రభుత్వం నచ్చింది బాబా మీకు? ఈ గవర్నమెంట్ మరొక 10 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేదా అంటే మీరు ఈ రోడ్డు మీద తిరగలేరు, మేము రోడ్డు మీద తిరగలేరు. ఇలా చెప్తున్నా, రౌడీలు ఎక్కువ అవుతారు, గంజాయి బ్యాచ్ ఎక్కువ అవుద్ది, వాళ్ళ మధ్యలో మనం తిరగాలంటే తిరగలేము. మరో పక్కన 29లో నేనే గెలుస్తాను, వచ్చాక ఎవరిని వదిలిపెట్టను, బట్టలు తీసుకొని నుంచో పెడతా అని చెప్పంటున్నారు కొంతమంది నాయకులు. కళ రావడం కళ అది నేను చెప్తాను. నేను ఒక టాపీ మేస్త్రిగా చెప్తున్నాను. నేను ఎందుకంటే కొన్ని 100 మందిలో తిరుగుతాను. మేము డిస్కషన్ చేసుకుంటాం ఏ గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళ తాలూకు వాళ్ళ కార్యకర్తలే మాకు చెప్తారనమాట. మా పని వాళ్ళకి ఒక బిల్డింగ్కి వెళ్తే ఆ బిల్డింగ్లో కూడా వాంటర్ ఇదివరకు ఎంత పోరాడాడో అలాంటి వాడు కూడా సైలెంట్ అయిపోయాం. ఇప్పుడే బాగున్నాడు, ఏదో అప్పుడు మేము సపోర్ట్ చేసాం వాడికే అని అంటారు. అంటే వాళ్ళలో కూడా వ్యతిరేకత వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి మీద. బిల్డర్లు కూడా చాలా సర్వనాశనం అయిపోయింది. అప్పుడు అవి అన్నీ ఇప్పుడు తీర్చుకొని వస్తాడికే వీళ్ళకి కష్టాలు పడుతున్నారు, ఎలా ఇవ్వాలి ఏంటనేసి.